ప్రేక్షకులందరికీ వార్తా హెల్త్ కార్యక్రమానికి స్వాగతం. మనం గత ఎపిసోడ్‌లో డ్రైనెస్ కోసం చెప్పుకున్నామండి. సో, ఎక్స్టర్నల్ డ్రైనెస్ ఏ రకంగా ఉంటుంది? దాని ఆహారపు అలవాట్లు ఏ విధంగా ఉంటాయి? ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకున్నామండి. మరి ఈ ఎపిసోడ్‌లో డ్రైనెస్‌లోనే ఇంటర్నల్ డ్రైనెస్ అనేది ఎలా వస్తుంది? దానికి మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలాంటివన్నీ కూడా మనతో మాట్లాడడానికి మన ముందున్నారు ప్రముఖ యోగా మాస్టర్, పతాంజలి యోగా సమితి తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ వసప్పరి శివుడు గారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మనం ప్రీవియస్ ఎపిసోడ్‌లో ఎక్స్‌టర్నల్ డ్రైనెస్ కోసం మాట్లాడుకున్నాం సార్. సో, ఇప్పుడు ఇంటర్నల్ డ్రైనెస్ కోసం మాట్లాడుకుందాం సార్. తప్పకుండా. ఏంటి ఈ ఇంటర్నల్ డ్రైనెస్ ఏంటి? మనం ముందుగానే ఆయిల్‌తో మసాజ్ చేసుకొని, మనం తలలో ఆయిల్ మసాజ్ చేసుకొని, మనం భోజనంలో తగినంత ఆయిల్ తీసుకుంటే ఎక్స్‌టర్నల్ డ్రైనెస్ రాదు. ఇంటర్నల్ డ్రైనెస్ కూడా రాదు. మనం అక్కడ చేయలేదు కాబట్టి, మనం దాన్ని నెగ్లెక్ట్ చేసి, మనం జెల్లీస్‌తోని, రకరకాల క్రీమ్స్‌తోని మనం టెంపరరీ సొల్యూషన్ తీసుకోవడం వల్ల ఆ డ్రైనెస్ అనేది లోపలికి చొరబడుతుంది. మన శరీరం లోపలికి చొరబడి శరీర భాగాలను కూడా డ్రైగా మారుస్తుంది. దీన్నే మనం ఇంటర్నల్ డ్రైనెస్ అంటాం. అక్కడ మనం అది నెగ్లెక్ట్ చేసినందుకు అది లోపలికి చొరబడదు. లోపలికి చొరబడి. అక్కడనే మనం దాన్ని బ్లాక్ చేస్తే ఈ లోపలికి అది చొరబడదు. మరి ఇప్పుడు అక్కడ ఎలాంటి బ్లాక్ సింప్టమ్స్ చేయాలంటే ఉంటాయి? ఏం చేయాలి? మనం ముందుగానే ఆయిల్ ఆయిల్‌తో అప్లై మసాజ్ చేయడం చేసుకోవడము అండ్ తగినంత రెగ్యులర్‌గా. నూనె, తగినంత నెయ్యి తినడం. ఇక్కడ మనం అది చేయలేదు, లోనికి చొరబడితే ఇంటర్నల్ డ్రైనెస్‌లో కూడా 2 ఉంటాయి. ఒకటి ఓకే. మన ఇంటెస్టైన్, మన పేగుల గోడలు డ్రైగా మారతాయి. నిజానికి మన పేగుల యొక్క గోడలు ఎలా ఉండాలి? ఇంటెస్టైన్ సాఫ్ట్‌గా ఉంటుందండి. స్మూత్ ఉంటాయి. స్మూత్‌గా, ఎలాస్టిసిటీగా, జిగురుగా ఉంటుంది. అందుకనే మనం తిన్నటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా డైజెస్ట్ అవుతూ ముందుకు జర్నీ చేస్తాయి. మన పేగుల లోపల కదలికలు జరుగుతూ ఉంటాయి. పెరిస్టాలిసిస్ మూవ్‌మెంట్స్ ద్వారా ముందుకు జర్నీ చేస్తాయి. అయితే అది ముందుకు కదలాలంటే ఆ గోడలు ఎలా ఉండాలి? నునుపుగా, సాఫ్ట్‌గా ఉంటేనే అది ముందుకు జారుతుంది. అదే డ్రైగా ఉందనుకోండి, అది ముందుకు జారదు. ముందుకు కదలదసలు. ఎక్కడికక్కడ అతుక్కుపోతుంది. సరిగ్గా మన ఇంటెస్టైన్‌లో కూడా మన ఈ జిగురుతనం పోయి డ్రైగా అవుతుంది. కారణం మనం తగినంత నూనె తినకపోవడం వల్ల. అలాగే చలికాలంలో వచ్చేటటువంటి ఈ డ్రైనెస్‌ని మనం ఆయిల్ మసాజ్‌తో ఆపకపోవడం వల్ల ఇంటర్నల్ డ్రైనెస్‌లో ముందుగా ఇంటెస్టైన్ డ్రైగా మారుతుంది. ఇదేమవుతుంది? మలబద్ధకానికి దారితీస్తుంది. కాన్‌స్టిపేషన్‌కి దారితీస్తుంది. ఓకే. దీన్ని మనం ఏం చేస్తాం? కొన్ని టాబ్లెట్స్ వాడడము టెంపరరీగా, లేదా చూర్ణాస్, త్రిఫలా త్రిఫల చూర్ణం అని ఇప్పుడు చూర్ణము, బాగా ఇంకేదో చూర్ణము, మార్నింగ్ లేవగానే హాట్ కాయం వాటర్ చూర్ణం ఏదో తాగడం. వాడుతుంటారు. ఇలా మీరు కాయం టాబ్లెట్, త్రిఫల టాబ్లెట్ వాడుతుంటారు. లేదా కొన్ని సిరప్స్ వాడుతుంటారు. ఇప్పుడు చూర్ణం తీసుకున్నారనుకోండి, రాత్రిపూట పడుకునేటప్పుడు వేసుకుంటారు. ఇది మొదటి రోజు ఒక స్పూన్ వేసుకుంటారు. ఒక 4, 5 రోజుల తర్వాత ఒక స్పూన్ కూడా రాదది. 2 స్పూన్లు వేసుకుంటారు. 10, 15 రోజుల తర్వాత 3 స్పూన్లు వేసుకుంటారు. అప్పుడే వస్తుంది. ఇదంతా టెంపరరీ అండి. కానీ ఇది ఏం చేస్తుంది? మన ఇంటెస్టైన్ యొక్క డ్రైనెస్‌ని ఇంకా పెంచుతుంది. అందుకనే పేషెంట్ ఇక్కడ క్రానిక్ అవుతున్నాడు. మీరు చూడండి, ఒక టాబ్లెట్‌తో స్టార్ట్ చేసిన వాళ్ళు 2, 3 వేసుకున్నా కూడా అక్కడి దాకా జర్నీ చేస్తారు. అయినా కూడా మోషన్ ఫ్రీగా రాదు. అలాగే ఒక స్పూను, 2 స్పూన్లు, 3 స్పూన్లు ఇలా క్వాంటిటీ పెంచుకుంటూ పోవాల్సొస్తుంది. అయినా కూడా ఫ్రీగా మోషన్ అవ్వదు. కారణం ఏందంటే ఇంటెస్టైన్ బాగా డ్రైగా మారడం వల్ల. మన ఇంటెస్టైన్ నోటి నుంచి యానస్ వరకు స్ట్రెయిట్‌గా లేదండి. పైనుంచి కిందకి స్ట్రెయిట్‌గా లేదు. అనేక వంపులు తిరిగి ఉంది. అలాగే ఇక్కడ లార్జ్ ఇంటెస్టైన్ అయితే కిందికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇలా అడ్డం వచ్చిన తర్వాత మళ్ళీ ఇలా పైకి కూడా వెళ్తుందండి. కొలాన్, హ్మ్. అసెండింగ్ కొలాన్, డిసెండింగ్ కొలాన్, ఇలా 3 రకాలుగా ఉంటుంది. ఇలా పైకి కూడా జర్నీ చేయాలి. ఇలా పైకి జర్నీ చేయాలంటే పెరిస్టాల్సిస్ మూవ్‌మెంట్స్ ఒక కారణం. మలబద్ధకంలో అది ఒక కారణం. పెరిస్టాల్సిస్ మూవ్‌మెంట్స్ కరెక్ట్‌గా ఉన్నా కూడా పైకి జర్నీ ఎప్పుడు చేస్తుంది? ఆ పేగుల యొక్క గోడలు జిగురుగా, సాఫ్ట్‌గా ఉంటేనే జర్నీ చేస్తుంది. జి డ్రైగా ఉందనుకోండి, ఎక్కడికక్కడ గోడలకు అతుక్కుపోతుంది. మల పదార్థాలన్నీ కూడా పేగులకు అతుక్కుపోతాయి. దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఈ జెల్లీస్, టాబ్లెట్, చూర్ణాస్ కాదండి. ఇవన్నీ కూడా టెంపరరీ సొల్యూషన్. ఇది క్రానిక్ అవుతారు పేషెంట్. పర్మనెంట్ సొల్యూషన్ వచ్చి తిరిగి ఈ ఇంటెస్టైన్‌ని సాఫ్ట్‌గా మార్చాలి, జిగురుగా మార్చాలి. దానికి కారణం మనం భోజనంలో తగినంత నూనె వాడుతూ ఉంటే ముందు నుంచే ఈ డ్రైనెస్ రాకుండా ఉంటుంది. మనం వాడలేదు, డ్రైనెస్ వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని తిరిగి సాఫ్ట్‌గా మార్చాలంటే ఆవు నెయ్యిని అధిక మోతాదులో తీసుకోవాలి. మనం ఇంతకుముందు ఎపిసోడ్‌లో చెప్పుకున్నాం. డ్రైనెస్ కోసం ఆవు నెయ్యి చెప్పుకున్నాం. సరిగ్గా అదే కిచిడిని ఇక్కడ కూడా మనం వాడొచ్చండి. హుహుహు. కాన్‌స్టిపేషన్‌కి పర్మనెంట్ సొల్యూషన్ ఆవు నెయ్యి. అంటే డైరెక్ట్‌గా తీసుకోవచ్చంటారా ఎర్లీ అవర్స్‌లో? డైరెక్ట్‌గా మనం తీసుకోలేమండి.
డైరెక్ట్గా ఒక స్పూన్ 2 స్పూన్లు తీసుకుంటాం, అది సరిపోదు. ఓకే. ఇప్పుడు చెప్పినట్టుగా మనం భోజనంలో కూడా తీసుకుంటాం, 2 స్పూన్లు 3 స్పూన్ల కంటే ఎక్కువ తీసుకోలేం. కానీ ఇక్కడ 30 గ్రామ్ పెసరపప్పు, 30 గ్రామ్ బియ్యము రైస్, 30 గ్రామ్ ఆవు నెయ్యి ఒక 5 టైమ్స్ వాటర్ చేసి మెత్తగా ఉడికించి అందులో నెయ్యి కలిపి కిచిడీలా చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తీసుకోవాలి. అంటే ఉడికిన తర్వాత లాస్ట్ లో మనం నెయ్యి వేసుకోవాలి. దించిన తర్వాత ఆ, వేయాలి, పొయ్యి దించిన మీదనే తర్వాత. వేయకూడదు. పొయ్యి మీద వేయకూడదు, దించిన తర్వాత దించిన తర్వాత అందులో వేసి ఇలా కలిపితే మెత్తగా పేస్ట్ లాగా అవుతుంది. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ ఇందులో కొంతమంది జీలకర్ర కానీ క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ఏం వేసుకోవద్దండి. ఈ 3 మాత్రమే ఉండాలి, పెసరపప్పు బియ్యము ఆవు నెయ్యి కొద్దిగా సాల్ట్ అంతే. ఇంకా ఏవి కూడా యాడ్ చేయొద్దు ఇందులో. ఇది ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుంది. ఓకే. ఇదొక కాబట్టి ఈ మెడిసిన్. విధంగానే వాడాలి. ఎవరికైతే ఇది ఉదయం వీలు కాలేదనుకోండి, రాత్రి సమయంలో ఆవు నెయ్యిని ఒక గ్లాస్ ఆవు పాలల్లో బాగా మరిగించిన ఆవు పాలల్లో ఒక 3 లేదా 4 స్పూన్ల ఆవు నెయ్యి వేసి పైకి కిందకి తిరగబోసి రోజు రాత్రిపూట పడుకునే ముందు బెడ్ టైం తీసుకుంటే కూడా మోషన్ ఫ్రీ అవుతుంది, అలాగే ఇంటెస్టైన్ కూడా సాఫ్ట్గా అవుతుంది. ఓకే. అయితే అదైనా పాటించాలి, లేకపోతే ఇదైనా పాటించాలి. ఏదైనా రెండు ఒకటే చేయొచ్చు. ఫాలో, రెండు రెండు చేయకూడదు. ఓకే. ఏదైనా ఒకటే చేయాలి. ఇలా 30 to 40 డేస్ చేస్తే అది క్లియర్ పర్మనెంట్ సొల్యూషన్. ఇక ఇంటెస్టైన్ సాఫ్ట్ అయిపోతుంది. ఆ తర్వాత మనం భోజనంలో రోజు 2 స్పూన్లు 3 స్పూన్లు ఆవు నెయ్యిని రెగ్యులర్గా మనం తగినంత నూనె కొంత నెయ్యిని బయట నుంచి యాడ్ చేసుకుంటాం కదా పచ్చడిలో, అలా తీసుకుంటే సరిపోతుంది. అంటే అప్పటి నుంచి ఇంక ఇది మానేయొచ్చు. ఈ ఇది మెడిసిన్ తీసుకున్నది మానేయచ్చు. ఒకవేళ వాత ప్రకృతి ఉన్నటువంటి వాళ్ళు ఉంటే అప్పుడప్పుడు అప్పుడప్పుడు వీక్లీ వన్స్ లేదా వీక్లీ ట్వైస్ కూడా తీసుకోవచ్చు. తీసుకో. ఇలా తీసుకున్నా కూడా మరి నెయ్యి అయితే ఖచ్చితంగా యాడ్ చేయాలి food నెయ్యి లో. యాడ్ చేయాలి. ఓకే. ఇది ఇంటెస్టైన్ యొక్క డ్రైనెస్. ఇందులో మనం ఇక్కడ కూడా నెగ్లెక్ట్ చేయడం వల్ల, మనకి ఈ విషయం తెలియకపోవడం వల్ల ఈ డ్రైనెస్, ఇంటర్నల్ డ్రైనెస్ రక్తనాళాల్లో కూడా ఎంటర్ అవుతుందండి. బ్లడ్ వెజిల్స్ రక్తనాళాలను కూడా డ్రైగా మారుస్తుంది. ఈ రక్తనాళాలను డ్రైగా మారడం వల్ల ఏమవుతుంది, కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది, బ్లాకేజెస్కు దారితీస్తుంది, అలాగే బ్లడ్ ప్రెషర్ కూడా దారితీస్తుంది. ఈ రక్తనాళాల డ్రైనెస్ వల్ల బ్లడ్ ప్రెషర్కు దారితీస్తుంది అండ్ బ్లాకేజెస్కు దారితీస్తుంది. ఎలాగా, నిజానికి మన రక్తనాళాలు ఎలా ఉంటాయి, సాఫ్ట్గా ఉంటాయి. బ్లడ్ వెజిల్స్ రబ్బర్ ట్యూబ్ లాగా ఉంటాయి. మన హార్ట్ ఎంత బ్లడ్ని పంప్ చేస్తే ఆ మోతాదులో తగినంతగా ఇలా రక్తనాళం ఇలా సాగుతుంది. ఎప్పుడైతే ఈ సాగే గుణం కోల్పోతుందో రక్తనాళం యొక్క కండరం, అందులో ఉన్నటువంటి టిష్యూస్ డ్రైగా అవుతాయో అప్పుడు బ్లడ్ ప్రెషర్కు దారితీస్తుంది. దానికి కారణం ఏంటంటే ఈ డ్రైనెస్. ఓకే. ఈ డ్రైనెస్ వల్ల రక్తనాళంలో కొలెస్ట్రాల్ ఉండాల్సిన మోతాదు కంటే ఎక్సెస్గా కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నా అంత ప్రమాదం లేదు. ఎప్పుడు ప్రమాదానికి దారితీస్తుంది, ఎప్పుడైతే రక్తనాళం డ్రైగా అవుతుందో, ఇంటర్నల్ గోడలు డ్రైగా అవుతాయో అప్పుడు ఆ డ్రైగా ఉన్నటువంటి ప్లేస్లో కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. క్రమంగా పేరుకోవడం స్టార్ట్ అయితే అది బ్లాకేజెస్కు దారితీస్తుంది. ఇది హార్ట్ అటాక్కు దారితీస్తుంది. అలాగే ఎప్పుడైతే రక్తనాళం డ్రైగా అవుతుందో సాగే గుణం కోల్పోతుంది, అప్పుడు అది బ్లడ్ ప్రెషర్ కూడా దారితీస్తుంది. ఈ రెండు కూడా మనకు హార్ట్ అటాక్కు దారితీస్తాయి. ఇక్కడ రక్తనాళం డ్రైగా మారడానికి మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయండి. సాల్ట్ ఎక్కువగా తీసుకోవడము, మన బ్లడ్ యొక్క కాల్షియం లెవెల్స్ ఎక్సెస్గా ఉండడము, ఇలా 2-3 రకాల కారణాలు ఉంటాయి. వాటన్నిటికంటే కూడా ప్రధానమైన కారణం ఈ డ్రైనెస్సే. ఇది ఈ వాతం పెరగడం వల్ల, నూనె నెయ్యి మనం తగినంతగా ఆహారంలో తగినంతగా తీసుకోకపోవడం వల్ల రక్తనాళం కఠినంగా మారుతుంది, గరుకుగా మారుతుంది. దానివల్ల బ్లడ్ ప్రెషర్, మనం ఇక్కడ బ్లడ్ ప్రెషర్కి పర్మనెంట్ సొల్యూషన్ ఇప్పటివరకు మోడర్న్ మెడికల్ సైన్స్లో లేదండి. డాక్టర్ని అని అదే చెప్తా, రోజు టాబ్లెట్ వేసుకోవాల్సిందే అని చెప్తా. ఒకసారి బ్లడ్ ప్రెషర్ వచ్చిందంటే లైఫ్ లాంగ్ టాబ్లెట్ వేసుకోవాల్సిందే. ఇదేమవుతుంది, లైఫ్ లాంగ్ టాబ్లెట్ వేసుకుంటే అందులో ఉన్నటువంటి కెమికల్స్, హార్మ్ఫుల్ కెమికల్స్ మనకు సైడ్ ఎఫెక్ట్స్ చూపిస్తాయి. దీనికి ఇక్కడ మన ఆవు నెయ్యి బ్లడ్ ప్రెషర్ నుంచి కంప్లీట్గా బయటికి రావచ్చండి. ఎలాగా, ఆవు నెయ్యిని తగినంత వాడుతూ యోగా ప్రాణాయామాల ద్వారా మనం ఇప్పుడు చెప్పినట్టు అన్ని సమస్యల నుంచి బయటికి పడవచ్చు. స్టిఫ్నెస్ నుంచి కానీ, డ్రైనెస్ నుంచి కానీ అన్నింటికీ బెస్ట్ సొల్యూషన్ యోగా. దాంతోపాటు ఆహార నియమాల్ని పాటిస్తూ యోగా చేస్తే మనం ఎక్స్ట్రా ఆర్డినరీగా 100% ఆరోగ్యంగా జీవించవచ్చు. ఇక్కడ ఈ రక్తనాళాలను కూడా సాఫ్ట్గా చేయడానికి ఆవు నెయ్యి పనిచేస్తుంది. ఇప్పుడు చెప్పినట్టుగా ఇంతకుముందు డ్రైనెస్కి, ఈ ఎక్స్టర్నల్ డ్రైనెస్కి, ఇంటెస్టైన్ డ్రైనెస్కి ఏదైతే చెప్పుకున్నామో ఆవు నెయ్యి కిచిడి,
ఇక్కడ కూడా అదే వాడాలి. ఓకే. ఇక్కడ ఆవు నెయ్యి కిచిడిని 30 గ్రామ్ పెసరపప్పు, 30 గ్రామ్ బియ్యము, 30 గ్రామ్ ఆవు నెయ్యిని ఈ కిచిడిని మనం రోజు యూజ్ చేయడం వల్ల 3 రకాల బెనిఫిట్స్ ఉంటాయండి మనకు. 4 రకాల బెనిఫిట్స్ కూడా. ఒకటి ఎక్స్టర్నల్ డ్రైనేజ్ తగ్గుతుంది. రెండవది ఇంటెస్టైన్ డ్రైనేజ్ తగ్గుతుంది, అంటే మోషన్ ఫ్రీగా అవుతుంది. కాన్స్టిపేషన్ పర్మనెంట్ సొల్యూషన్. బ్లడ్ ప్రెషర్ కూడా ఇది పర్మనెంట్ సొల్యూషన్. తిరిగి రక్తనాళాలు సాఫ్ట్గా అవుతాయి. మీకు రక్తనాళం సాఫ్ట్గా ఏంటంటే బ్లడ్ ప్రెషర్ పెరగదు, ప్రెషరే ఉండదు, ఇక హార్ట్ మీద ప్రెషరే పడదు. ఆ మోతాదులో రక్తనాళం సాఫ్ట్ కావాలి. ఇది పర్మనెంట్ సొల్యూషన్. ఇది 30 to 40 days యూజ్ చేస్తే, ఏదైనా ఆయుర్వేదంలో 40 days అనేది ఒక మండలం అనేది ఒక మినిమం డోస్, మినిమం కాల పరిమితి. కొంతమందికి కొన్ని ఎక్కువ రోజులు తీసుకోవాల్సి ఉంటుంది, మరి కొంతమందికి కొంత తక్కువ రోజులని తగ్గవచ్చు. అందుకే 30 to 40 days అంటున్నాను. ఇంకొంతమంది మధ్య మధ్యలో గ్యాప్ ఇచ్చి ఇంకొక 10-15 days అలా కూడా వాడచ్చు. లేదా రెగ్యులర్గా వాడాలనుకుంటే వీక్లీ ట్వైస్ లేదా వీక్లీ థ్రైస్ కూడా యూజ్ చేయొచ్చు. అలా వారి యొక్క అవసరాన్ని బట్టి, వారికి ఉన్న టైం, ఫ్లెక్సిబిలిటీ వీటన్నిటిని చూసుకొని వాళ్ళు ఇలా వాడచ్చు. ఇలా వాడచ్చండి. మన ఆహారంలో కొద్దిగా చేంజ్ చేసుకుంటే మనం ఇప్పుడు చెప్పినటువంటి క్రానిక్ కాన్స్టిపేషన్ నుంచి బయటపడచ్చు, క్రానిక్ పేషెంట్ బ్లడ్ ప్రెషర్ నుంచి కూడా బయటపడచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.